హలో, వెల్కమ్ టు విజీ రెయిన్బో ఛానల్. ఇవాళ రైస్ వాటర్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ముందుగా మనం అందరం బీదవాళ్ళ నుంచి రిచ్ మిడిల్ అందరూ కూడా ఎక్కువ రైస్ మీదే ఆధారపడతాం. ఎక్కడో బ్యూటీషియన్స్ వాళ్ళందరూ తప్ప వాళ్ళు కొంచెం డైట్ కంట్రోల్ అది. సో అన్నం లేని ఒక పూటైనా మనం ఉండలేము. సో నేను ఏమంటానంటే ఫస్ట్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ఏదైనా లేకపోయినా ముందు డబ్బులు ఉన్నప్పుడు ఇంట్లో మనుషులు లెక్క బట్టి ఏం చేస్తారంటే బియ్యం కొనుక్కొని పెట్టేసుకోండి ఇంట్లో ఫస్ట్. దానివల్ల చాలా ఉపయోగం అవుతుంది. ఆ తర్వాత పోపు సామాన్లు ఎలాగా ఉంటాయి, పచ్చిమిరకాయలు ఉంటాయి, నిమ్మకాయ ఇట్లాంటివి ఏదంటే అప్పుడు కూడా 10-15 రూపాయలు దాన్ని తెచ్చుకొని మనం తిరుగుమొత్తనం చేసుకోవచ్చు, పులిహోర చేసుకోవచ్చు, నిమ్మకాయ తెచ్చి పోపనం చేసుకోవచ్చు, ఉల్లిపాయ తెచ్చుకొని, లేకపోతే ఉప్పు కారం నూనె వేసుకొని కూడా మనం తినచ్చు. సో ఫస్ట్ ఏంటంటే ఎప్పుడు ఇంట్లో బియ్యం ఉండేది చూసుకోండి. సో మినిమం ఇది. తర్వాత అన్నం వండుకునేటప్పుడు మనం పైన నీళ్ళు ఉంటాయి కదా, ఎక్కువ పోసుకోండి. ఆ నీళ్ళు మరుగుతున్నప్పుడు తీసి మామూలుగా తాగండి. ఒంటికి చాలా మంచిది. జీర్ణశక్తికి, థ్రోట్ పెయిన్కి, కోల్డ్కి, కాఫ్కి చాలా మంచిది అన్నమాట. తర్వాత కడుపు పేగులు కూడా క్లీన్ అయిపోతాయి, మోషన్ బాగా అవుతుంది, వాటర్ కంటెంట్ ఉంటుంది అందులో. తర్వాత ఏంటంటే మనకి బాడీ అంతా ఎక్కడైనా బ్లడ్ క్లాట్స్, బ్లడ్ ఇది నొప్పులు ఉన్నట్టయితే అవి కూడా ఇంచక్క నొప్పులు పోయి ఫ్రీ అయిపోతాయి. మజిల్స్, బోన్స్ మధ్యన స్పేస్ ఇవన్నీ కూడా. తర్వాత ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఈ రైస్ వాటర్ హెయిర్కి చాలా మంచిది, రూట్ హెయిర్స్కి చాలా మంచిది. అది మనం జస్ట్ ఇట్లా రూట్స్కి చేత్తో తీసుకొని అప్లై చేసి ఒక్క 10-15 నిమిషాలు ఉంచేసుకొని రుద్దేసుకుంటే అయిపోతుంది. ఇలా మీరు రోజు చేసినా మంచిదే, వారానికి 2-3 టైమ్స్ చేసుకున్నా కూడా చాలా మంచిది. సో రైస్ వాటర్ పడేసుకోకండి. దీంతో కలిపి చాలా రకాలు అన్నీ చేసుకుంటూ ఉంటారు, అది మీ ఇష్టం. కానీ ఆనియన్స్తో, ఉల్లిపాయలు, ఎగ్స్ వేసుకుని, తర్వాత గోరింటాకు, మైదా అన్నీ కలుపుకొని, తర్వాత ఏమంటాం ఇది మధ్యన అలోవెరా ఇది అంటారు, క్రీమ్ అంటారు, లీవ్స్, మెంతులు, ఇట్లా అన్నీ రకరకాల ప్యాక్స్తో ఓకే ఫైన్. దానికి రైస్ వాటర్ వాడచ్చు అంటారు. ఆనియన్ కలిపి మెంతులు ఇవన్నీ కూడా. సో మీరు చూసుకున్న ప్యాక్స్ పట్టు చేసుకోవచ్చు. కానీ సో రైస్ వాటర్ వల్ల చాలా ఉపయోగం. హెయిర్ గ్రోత్ బాగా వస్తుంది, జుట్టు ఓడిపోదు, పొడుగు అవుతుంది, థిక్ అవుతుంది. మెయిన్లీ జుట్టు ఓడిపోవడం తగ్గుతుంది. రూట్స్ బాగా స్ట్రాంగ్గా ఉంటాయి, పెరుగుతుంది, జుట్టు థిక్గా ఉంటుంది. రైస్ వాటర్ అంత మంచిది. అలాగే మొక్కలకు కూడా రైస్ వాటర్ ఎంత మంచిదో మొక్కలు కూడా పోస్తూ ఉండండి. తర్వాత ఫేస్కి కూడా ఈ ట్యాన్ అయితే ఉందో అది కూడా పోతుంది అన్నమాట, క్లీన్ చేసుకున్నట్టు. సో మనం ఇప్పుడు పొటాటోస్, టమాటో అంతా ఎలా పీల్ చేసుకుంటూ ఉంటాము, స్కిన్ మీద అంతా చేసుకొని రాసుకొని, అట్లనే రైస్ వాటర్ కూడా చాలా మంచిది. కొంచెం అప్లై చేసుకొని కాసేపు ఉంచుకొని జస్ట్ ఇట్లా దాంతో రోజులైతే కడుక్కోండి మొహం. ఎప్పుడు 10-15 నిమిషాలకి ఎప్పుడైనా కూడా రైస్ వాటర్తో మొహం కడుక్కుంటే కూడా చాలా మంచిది. సో రైస్ వాటర్ వలన ఎన్ని ఉపయోగాలు ఉంటాయి. ఎప్పుడు ఇంట్లో రైస్ ఉండేటట్టు చూసుకోండి. డబ్బులు అయిపోయినా, నెలాఖరు వచ్చినా మనకి రైస్ ఉండవని ఎన్నో చేసుకోవచ్చు. నిమ్మకాయను తెచ్చేసుకుని పోపు సామాన్ ఉంటుంది, నిమ్మకాయ పులిహోర చేసుకోవచ్చు పచ్చిమిరకాయతో. ఉప్పు కారం వేసి నూనె వేసి తినేయచ్చు. ఒక ఉల్లిపాయ ఉందంటే కూడా మజ్జిగ ఉందంటే కొంచెం మజ్జిగ చేసి కలిపేసుకొని పచ్చిమిరకాయ ఉల్లిపాయ వేసుకొని తినచ్చు. సో అట్లాగా బియ్యం రైస్ వాటర్తో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. అందుకే ఇది నాకు తోచింది చెప్పాలనిపించింది, చెప్పాను. ఓకేనా? సో ఈ ఛానల్ని వీలైతే సపోర్ట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్. తర్వాత మన విజీ రెయిన్బో ఛానల్ షార్ట్స్ని కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. నాకు కొంచెం ఎడిటింగ్ అంతా నేను నార్మల్గా తప్ప ఎక్కువ నేర్చుకోలేదు. అందుకే ఇంకోటి ఓల్డ్ ఉమెన్ కాబట్టి కొంచెం మిగతా వాళ్ళలో ఉండకపోవచ్చు నా షార్ట్స్ వీడియోస్. బట్ వీలైతే సపోర్ట్ చేయండి అంతే. ఓకేనా? నేను బతికినాలో ఇట్లా ఏదో జస్ట్ టైంపాస్కి ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను, నాకు తెలిసింది చెప్తూ ఉంటాను. ఇంకా కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నా ఒక 4-5 మంత్స్ అయిపోతే ఫ్రీగా ఉంటాను. అప్పుడు అన్ని విషయాలు చాలా సిస్టమేటిక్గా, దేవుడు అవని, టిప్స్ అవని, ఇంటి విషయాలు అవని, ఫ్యామిలీ రిలేషన్స్, స్కూల్ విషయాలు, చదువు విషయాలు, పిల్లలతో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మెల్లిగా నేను చెప్పడానికి ముందుకి వీడియో రూపంలో కానీ షార్ట్స్ రూపంలో కానీ వస్తూ ఉంటాను. సో తప్పకుండా ఈ విజయలక్ష్మి ఆంటీని మర్చిపోకండి. మీరందరూ సపోర్ట్ చేస్తారు ఉద్దేశంతో సైన్ ఆఫ్ చేస్తున్నాను.
ఓకే, ఈ ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి. అలాగే ఇంగ్లీష్ ఛానల్స్ కూడా ఉన్నాయి, వైటీ కమ్యూనికేషన్ లెర్నింగ్ అండ్ విజయ్ ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాను. మళ్ళీ ఏదో ప్రాబ్లం అయిపోతుంది. చెప్పే కదా, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇంకా కొంచెం 50% సాల్వ్ అయ్యి ఇంకా 50 ఉన్నాయి. అవి అయిపోయాయంటే మేబీ బై సమ్మర్ ఐ విల్ బీ హ్యాపీ. సో నా చివరి బ్రెత్ వరకు ఏదో ఇలాగ ఎంటర్ చేసా. ఉంటారు నెగిటివ్ వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. సోషల్ మీడియా అన్నాక ముందుకు వెళ్ళిపోవాలి, అవేం పట్టించుకోవద్దు, ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతుంటే తప్పకుండా మనం ఇప్పుడు 15,000 మంది అయ్యారు. మానిటైజేషన్ అప్లై చేస్తే రీయూస్ కంటెంట్ వచ్చింది షార్ట్స్లో, ఏం పర్వాలేదు, అది చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎక్కువ నా షార్ట్సే పెడతాను, లాంగ్ వీడియోస్ కూడా చేస్తుంటాను. ఎప్పటికైనా యూట్యూబ్లో కూడా నెగ్గుకు వస్తారనే నమ్మకం నాకు ఉంది. వాళ్ళు రీఅప్లై చేయమన్నారు కానీ అక్కర్లేదు, రీయూస్ కంటెంట్ ఎందుకు ఇచ్చినట్టు మరి, ఎక్కువ రీమిక్స్ ఉందంటే నాకు అందుకని ఇప్పుడు నావే ఎక్కువ పెడుతూ ఉంటాను షార్ట్స్లో కూడా. ఓకేనా? సో మీరు కూడా తప్పు చేయకండి, సపోర్ట్ చేయండి. నచ్చితే నేను బలవంతం ఏం లేదు, షేర్ చేయండి మిగతా వాళ్ళు కూడా. సో ఇలాగా రైస్ ఇంట్లో ఉంచుకోండి, తర్వాత రైస్ వాటర్తో ఇన్ని ఉపయోగాలు ఉంటాయి, తప్పకుండా ఇచ్చేసుకోండి. ఓకేనా? బాయ్.